మోదీ విదేశీ పర్యటనలు చేస్తే ఖర్చు, డబ్బులు వృధా, లేకపోతే ఆయన వేసుకునేటటువంటి సూటు, బూటు ఇదంతా కూడా డంబాచారం అన్నట్లుగా మాట్లాడతారు. రాహుల్ గాంధీ ఒక విపక్ష నేతగా విదేశాలకు వెళ్తారు. విదేశాలకు వెళ్ళి మాట్లాడతారు. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏది ఈ దేశానికి ఎక్కువ ప్రొడక్టివ్‌గా ఉంది? ఏది అర్థవంతంగా ఉంది? ఏది అనర్థాలు తెచ్చే విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? అంటే మొదటిది ప్రధానమంత్రి వెళ్తుంటానంటే గనక ఆయన వ్యక్తిగతమైన హోదాలో వెళ్ళట్లేదు. అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దే దేశ హితం కోసం వెళ్తున్నారు. ఆ దేశాలతో పర్యటన చేయడం వల్ల మనకు ఏదో ఈ దేశానికి మనకు లాభం ఉంటుంది. మన యొక్క ఇంటర్నేషనల్ గా మన యొక్క పరపతి పెంచుకోవడానికి ఈ అంశాల కోసమే వెళ్తున్నారు. ప్లస్ మోదీ గారు వెళ్ళినటువంటి పర్యటనలు అన్నింటిలో మనం చూస్తే కనుక 2, 3 చాలా కీలక అంశాలు. ఒకటి మన యూపీఐని ఆయన విపరీతంగా విస్తృతంగా దాన్ని ప్రచారం చేస్తున్నారు. దాంతోటి మనం ఈ వీసా, మాస్టర్ కార్డు ఇవి అమెరికన్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ప్రత్యామ్నాయం నిలబెట్టగలిగాం. ఈ రోజు రమారమి ఒక 100 దేశాల దాకా మనకి ఈ రోజు యూపీఐ యాక్సెస్ లోకి వచ్చేటువంటి పరిస్థితి ఆయన తీసుకొచ్చాం. అలాగే చూస్తే కనుక 2 ఆ దేశానికి, భారతదేశానికి ఉన్నటువంటి సంబంధాల్ని ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అక్కడ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయో అక్కడంతా కూడాను క్రమేపీ వాళ్ళకు ప్రత్యామ్నాయాలు మనం చూపించగలం. ఎస్పెషలీ ఆఫ్రికాలో కావచ్చు, లాటిన్ అమెరికాలో కావచ్చు, ఈవెన్ కొన్ని యూరోపియన్ దేశాల్లో కూడా కావచ్చు. వాళ్ళు గతి లేని పరిస్థితుల్లో చైనా హస్తగతం అయిపోయేటువంటి పరిస్థితి వాళ్ళ ప్రాంతాలన్నీ ఉన్నప్పుడు దానికి ఒక ఊరట కల్పించి ప్రత్యామ్నాయం ఇచ్చేటువంటి దిశగా మోదీ గారి పర్యటనలన్నీ పనిచేసింది. మనకు ఒక విధమైనటువంటి మన ఎకానమీ పెరిగే కొద్దీ మనకు వనరులు కావాలి. వనరులు కావాలన్నప్పుడు మనకు మన దేశంలో అన్ని వనరులు ఉండాలని మనకు లేదు, పరిస్థితి లేదు అట్లా. వేరే దగ్గర నుంచి తెచ్చుకునేటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఈ పర్యటనలన్నీ కూడాను దానికి సంబంధించి మన వాణిజ్యానికి సంబంధించి మన ఎకానమీకి సంబంధించి ఆయన పర్యటనలన్నీ ఉంటాయి. అందుకని మనం చూస్తే కనుక ఆఫ్రికాలో ఉన్నటువంటి ఖనిజాలన్నీ చైనా కొల్లగొట్టి వెళ్లేదాని పరిస్థితి నుంచి క్రమేపీ మనకు వచ్చేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగే ఆయన అక్కడ పెట్టి వచ్చినందువల్ల ప్రపంచ పటంలో భారతదేశం మీద గౌరవం పెరిగింది. అవును. ఈ రోజు దేశం అంటే గనక చైనా, అమెరికా, రష్యా ఇటువంటి పెద్ద పెద్ద శక్తులు కాకుండా నమ్మదగ్గటువంటి మిత్రుడు అన్నటువంటి ఒక అభిప్రాయం ఆయన పర్యటన వల్ల కలిగింది. కానీ దేశానికి కంప్లీట్ గా పాజిటివ్, మన ఎకానమీకి కావచ్చు, మన ఇమేజ్ కావచ్చు, చాలా అంశాల్లో మనకు అది ఆయన పర్యటనలన్నీ కూడా చాలా లాభసాటిగా ఉంది. రాహుల్ గాంధీ పర్యటన చూద్దాం. రాహుల్ గాంధీ ఫస్ట్ ఫండమెంటల్ గా ఆయన అంతా కూడా ఏంటంటే గనక పాలిటిక్స్ లో ఆయన ఇమ్మడేటువంటి నైజం ఆయనకు లేదు. ఆయన ఆహ్, వివాహం చేసుకోలేదు. మనకు తెలిసినంత వరకు కూడాను ఆయన వెళ్తున్నది విలాసాలకు వెళ్తాడు. ఫర్ ఇన్‌స్టెన్స్ మనకు బ్యాంకాక్ వెళ్ళేవాడు. తర్వాత మనకు వాళ్ళ అమ్మమ్మని చూడడానికి ఇటలీకి వెళ్ళేవాడు అప్పుడప్పుడు. తర్వాత ఎక్కడికి వెళ్తాడో తెలీదు. కొన్ని కథనాలు చెప్తున్నాయి. అవి సత్యమో, అసత్యమో మనకు తెలియదు గానీ 2 పాస్‌పోర్ట్స్ ఉన్నాయి అతనికి. భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నది. ఇటాలియన్ పాస్‌పోర్ట్ కూడా ఉంది. 2 ఉన్నాయి. ఇక్కడి నుంచి దుబాయ్‌కో లేకపోతే బ్యాంకాక్కో, సింగపూరో ఎక్కడికో ఇండియన్ పాస్‌పోర్ట్‌తో వెళ్తాడు. అక్కడి నుంచి మరి ఇంక వేరే పాస్‌పోర్ట్ తీసుకొని ఎక్కడ వెళ్తున్నాడో తెలియట్లేదు అంటారు చాలా మంది. ఎందుకంటే ఎస్‌పీజీ ప్రొటెక్టీ అని. హ్మ్. ఎస్‌పీజీ ప్రొటెక్టీ అయినటువంటి వ్యక్తి ఎస్‌పీజీ కమాండోస్ లేకుండా వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అటువంటిది ఈయన కొన్ని వారం, 10 రోజులు, 2 వారాలు మాయమైపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరికీ చెప్పట్లేదు. బ్యాంకాక్ దాకా వెళ్ళినట్టు తెలుసు కానీ బ్యాంకాక్ తర్వాత ఎక్కడికి వెళ్లారో ఎవరికీ తెలియట్లేదు. సో ఇది తరచూ జరుగుతున్నటువంటి విషయం. కొలంబియాకి వెళ్ళాడు కూడా. కొలంబియాలో వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏమన్నా కొలంబియాకి భారతదేశానికి ఉన్నటువంటి సంబంధాలే చాలా తక్కువ. ప్లస్ అక్కడ అపోజిషన్ పార్టీ లీడర్ వెళ్ళవలసినటువంటి అవసరం ఏముంది మనకు? అదొక పెద్ద ప్రశ్న. అవును. ఇంకా కీలకం ఏంటంటే గనక ఈ మేజర్ శక్తులు మనకు అమెరికా కావచ్చు, యూకే కావచ్చు ఇక్కడ పర్యటన చేసేటప్పుడు ఆహ్, దేశానికి వ్యతిరేకంగా తన అపోజిషన్ బీజేపీ ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా ఉన్న అపోజిషన్ అది దాన్ని ఎవరు కాదనట్లేదు. అపోజిషన్ పార్టీ చేయవలసిందే అది. కానీ విదేశాలకు వెళ్ళినప్పుడు పంచాధికం శతం అన్నటువంటి ప్రిన్సిపల్ పాటించాలి. కరెక్ట్. దేశం దేశం బయటికెళ్ళిన తర్వాత మనం వేరు వేరు కాదు. అవును. దేశాన్ని సమర్థంగా మనం మాట్లాడాలి. అది చేయకుండా అక్కడికి వెళ్లి మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం అన్నది ఒక యాంగిల్‌లో చూస్తేనే దేశ వ్యతిరేకమైనటువంటి చర్యలే ఆయన చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఫర్ ఇన్‌స్టెన్స్ మనకు ఆహ్, అమెరికాకు వెళ్తే గనక అక్కడ జార్జ్ సోరోస్ సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్‌మెంట్‌ని కలవడం. మనకు సునీత విశ్వనాథ్ లాంటి వాళ్ళు ఈ డీప్ స్టేట్‌కి పనిచేస్తున్నటువంటి శక్తులు వాళ్ళే కలుస్తున్నారు. అవును. స్పెషల్‌గా అతన్ని కొన్ని యూనివర్సిటీస్‌లో మాట్లాడడానికి ఆర్గనైజ్ చేసి తీసుకెళ్తారు. ఆ యూనివర్సిటీస్‌లో ఆహ్,
ఎవరు ప్రశ్నలు వేయాలి అంత కంప్లీట్ గా ఆర్గనైజ్డ్. అంటే ఫ్రీగా అడిగేటువంటి ప్రశ్నల పరిస్థితి అక్కడ ఉండదు. ప్లస్ అక్కడ అంతా కూడా మనం చూసాం, చిన్న చిన్న స్టేట్మెంట్స్ అన్ని కూడా దేశానికి వ్యతిరేకంగా ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ మనం చూస్తున్నాం. కాబట్టి అతని పర్యటన దేశాన్ని కించపరిచే దిశగా, మన సంస్థలని ఏదో విధంగా వాటిని అవమానించే దిశగా, వాటిని ఒక ఔన్నత్యాన్ని ఏదో దిగజార్చే దిశగా ఆయన ప్రయత్నాలు చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఎలక్షన్ కమిషన్ ఎంత ప్రశ్నపట్టించే దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నారో చూస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ మీద గౌరవం ఉంది కాబట్టి ఈ రోజు అంత పారదర్శకంగా ప్రపంచంలో లార్జెస్ట్ డెమోక్రసీ మనది, ఇంత ఎలక్షన్ మెషినరీ యంత్రాంగం అంతా నడుస్తుంది. దాని మీద నమ్మకం పోతే కనుక అసలు ఈ డెమోక్రసీ మీద నమ్మకం. కాబట్టి ఆ డీప్ స్టేట్ ఎటువంటి ఎజెండా తీసుకొస్తున్నారో మనం చూస్తున్నాం. అలాగే కుల వివక్షణ, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ బీసీల గురించి, రిజర్వేషన్ల గురించి, మనకు ఐఐటీల్లో కూడా అంటే మనకు ఈ దళితులకు, తర్వాత మనకు బీసీలకు వాళ్ళకి ఏం పెద్ద ఉద్యోగాలు రావట్లేదు, క్వశ్చన్ పేపర్ వాళ్ళకి పాస్ అవ్వడానికి పెట్టుకుంటున్నారు. ఇటువంటివన్నీ చెప్పడం అన్నది ఒక ఇన్స్టిట్యూషన్ పారదర్శకంగా, అసలు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గా ఉన్న ఐఐటీస్ వాటి యొక్క క్రెడిబిలిటీని దెబ్బకొట్టే దిశగా అన్నమాట. కాబట్టి ఏ అంశంలో చూసినా కానీ కూడా మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థని కించపరుస్తూ ఆయన విదేశాల్లో పర్యటనలో మాట్లాడడం అనేది దేశ హితం కాదు, ఒక అపోజిషన్ లీడర్ చేయవలసినటువంటి కార్యక్రమం కాదు అది. కాబట్టి ఆ దృష్టిలో చూస్తే కనుక తప్పకుండా ఇది హానికరమైనటువంటి పర్యటన కింద మనం భావించాలి.